ప్రభుత్వ మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ పోరుబాటు పట్టింది. ఏపీలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడుతోంది. విజయవాడలో వైసీపీ నేతలు ధర్నా చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఉపసంహరించుకోవాలి, ప్రైవేటైజేషన్ వెంటనే రద్దు చేయాలి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వెంటనే రద్దు చేయాలి, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వెంటనే. సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు మళ్ళా 5 మెడికల్ కాలేజీలకి అనుమతులు వచ్చినప్పుడు మిగతాయి కూడా కడుతున్నప్పుడు మీరు ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? మీరు ఆవేళ ఏం చెప్పారు? సెల్ఫ్ ఫైనాన్స్ మీద ఎస్సీలకి బీసీలకి సీట్లు మీరు దూరం చేస్తున్నారని చెప్పారు. మేము వస్తే గవర్నమెంట్ లోనే మేము నిర్వహిస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? అలాంటి మీరు 5 కాలేజీలు నిర్వహిస్తూ మళ్ళీ 5 కాలేజీలకు వస్తే మీరు ఇవాళ ఏం చెప్తున్నారు? బిల్డింగ్లు కట్టగానే సరిపోతుందా? నిర్వహించాలి కదా సక్రమంగా అని చెప్తున్నారు. మరి ఆయన ఎట్లా నిర్వహించాడు? మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? అంటే మీ చేతగానేతనాన్ని క్లియర్ గా చెప్తున్నారు. క్లియర్ గా ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో అలాగే నియోజకవర్గాల్లో ఎస్సీసీఎల్కి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని ఆలోచనని విరమించుకోవాలి అని చెప్పని ఈరోజు మేమందరం కూడా జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇతర పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చేతకాని ప్రభుత్వం. ఇది ప్రజల యొక్క ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పారు, ఏ రకంగా వైద్య విద్యని సామాన్యులకి, పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అగ్రటువంటి పేదలకి ఏ రకంగా దూరం చేయాలి, ఏ రకంగా తనకు సంబంధించినటువంటి వారికి ఆస్తిని కూడబెట్టాలి అని చెప్పనే, సంపద కూడబెట్టాలి అని చెప్పనే ఆలోచనలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గత 50 సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలను పరిరక్షించుకోవాల్సింది పోయి 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాయి. 3 మెడికల్ కాలేజీలు